డెత్ నోట్ 19th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అయితే మనకి మత్సుబాని అయితే చూపిస్తారు. మత్సుబా అయితే తనకి ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్ లని గుర్తు తెచ్చుకుంటాడు. ఒక సిచ్యువేషన్ లో ఏమో చీఫ్ అయితే తన పైన అయితే కోపడతాడు. ఇంకో సిచ్యువేషన్ లో అయితే ఐజాబ్ అయితే కోపడతాడు. తర్వాత ఎల్లు తనని ఏమైనా పని ఉంటే నాకు కూడా చెప్పు అని అడిగినప్పుడు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికి కాఫీ తెమ్మని చెప్తాడు, ఏ పని చెప్పకుండా. సో ఇలా అందరు ఒక్కొక్కళ్ళు తనని తక్కువ అంచనా వేస్తున్నారు, తనని తక్కువ చూస్తున్నారు అయితే తను అనుకుంటా ఉంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో తన వల్ల ఏ ఉపయోగం లేదు అని అయితే తను అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత తనని తను ఖచ్చితంగా ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మత్సుబా అయితే అనుకుంటాడు. దాని తర్వాత మీసా అయితే మూవీ షూటింగ్ లో ఉంటుంది, అదైతే మనకు చూపిస్తారు. మీసా అక్కడ లవ్ సీన్స్ అన్ని తీసేసి అవన్నీ మీరు ఎడిటింగ్ లో యాడ్ చేసుకోండి, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని చెప్పి అక్కడ డైరెక్టర్ కి అయితే చెప్తుంది. అక్కడనే ఒట్సుబా అనే కంపెనీ మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం, గుర్తుకుందా? ఆ షూటింగ్ అయ్యే దగ్గరలోనే ఒట్సుబా అనే కంపెనీ కూడా ఉంటది. మత్సుబా అయితే ఇలా అనుకుంటాడు, ఒట్సుబా కంపెనీ ఇక్కడ దగ్గరలోనే ఉంది, అందులోనూ ఈ రోజు ఫ్రైడే అంటే ప్రతి ఫ్రైడే మర్డర్ జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ కంపెనీలోకి వెళ్తే ఖచ్చితంగా కీరా గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. మత్సుబా పరిగెత్తుకుంటూ అక్కడికించి ఒట్సుబా కంపెనీకి అయితే వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు మత్సుబా అక్కడికించి వెళ్ళిపోయిండు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి మీసాకి అయితే చెప్తారు. తర్వాత మత్సుబా అయితే ఆ కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక సెక్యూరిటీ ఉంటాడు అక్కడ. ఆ సెక్యూరిటీకి కనిపించకుండా మత్సుబా అక్కడికి చిన్నగా బెండ్ అయ్యి కింద అంబాడుకుంటా వెళ్తాడు లోపలికి. అక్కడ కట్ చేసి మనకి ఇక్కడ లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే ఆలోచిస్తా ఉంటాడు. ఏం ఆలోచిస్తాడు తెలుసా మామ, తనకే గనక ఒకవేళ కీరాకుండే పవర్ ఉంటే, అదే డీటెయిల్ చెప్పాలంటే వాళ్ళ ఫేస్ నైనా పెయిన్ అన్న తెలుసుకొని తనని చంపేయగలిగే పవర్ తనకుంటే, నేను మాత్రం అలా క్రిమినల్స్ చంపనీకి మర్డర్ అయితే ఎప్పటికి అవ్వను అయితే అనుకుంటా ఉంటాడు. ఆ కీరా చేస్తుంది కరెక్ట్ కాదు, మొత్తం తప్పుగా చేస్తుండ అయితే తను అనుకుంటాడు. ఏం చెప్పాలో మన వస్తుంది. సో అప్పుడే తనకు ఎదురుగా ఉన్న ఎల్ అయితే ఏమంటాడంటే, ఏంటి అప్పటి నుంచి నేను ఒక్కనే కేక్ తింటున్నా అని చెప్పి నువ్వు నన్నే చూస్తున్నావా, నీకు కూడా కేక్ కావాలంటే మోమాటం ఏం పడకు చెప్పు అని అయితే ఎల్ అయితే అంటాడు. లేదు లేదు, నేను నీ బొక్కలో కేక్ వస్తే నేను ఆలోచిస్తలేను, నేను వేరే గురించి ఆలోచిస్తున్నా అని చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే అప్పుడే ఓటర్ అయితే వాళ్ళకి కాల్ చేస్తాడు. అదేంటంటే ఎలాలో కాల్ కి ఎల్లో ఒక ఫేస్ ని కనిపెట్టమని చెప్పి రిక్వెస్ట్ అయితే వచ్చిందని చెప్తాడు. అది నా చీఫ్ అయితే అతను ఎల్ తర్వాత గ్రేట్ డిటెక్టివ్ తనే కదా అని చీఫ్ అయితే అంటాడు. తర్వాత తనకు ఆ రిక్వెస్ట్ పంపించింది గోలో కాదు, ఒట్సుబా కంపెనీ ఒక హెడ్. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇలా అనుకుంటాడు, ఖచ్చితంగా ఒట్సుబా కంపెనీలో కీరా ఉన్నారు, అందుకే వాళ్ళు ఎల్లో ఒక ఐడెంటిటీ తెలుసుకోవాలని అనుకుంటున్నారు, అలా తెలుసుకొని ఎల్లి చంపేయాలని చెప్పి వాళ్ళంతా అనుకుంటున్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటారు. దానికి వెళ్ళేమంటాడంటే, మీరు అస్సలు కంగారు పడకండి, ఈ ప్రపంచంలో ఉన్న ముగ్గురు గ్రేట్ డిటెక్టివ్ లోలు అంటే ఒకటి నేను, ఎల్, ఎరాల్డో, కాయిల్డ్ అండ్ డెనేవ్ అండ్ వీళ్ళంతా ఓలో కాదు, వీళ్ళందరూ నేను ఒక్కనే అని చెప్తాడు. ఎల్లి చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంప్రెస్ అయిపోతారు. అబ్బా ఎన్ని ఎపిసోడ్ తర్వాత మా డైలాగ్ వచ్చింది. ఇక వీళ్ళని ఇక్కడనే పెట్టండి. అక్కడ ఒట్సుబా కంపెనీకి ఒక క్యారెక్టర్ వెళ్ళాడు కదా, తనకైతే వెళ్దాం. ఒట్సుబా కంపెనీకి అయితే కొంతమంది ఆఫీసర్స్ వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. అయితే అక్కడ ఉన్న లిఫ్ట్ లో ఇద్దరు ఆఫీసర్స్ మాత్రం సీరియస్ గా మాట్లాడుకుంటా ఉంటారు. మనం ఇంకా ఈ సీక్రెట్ మిషన్స్ ఎన్ని రోజులు అటెండ్ కావాలనో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే వెనకలకించి మత్సుబా అక్కడనే ఉండి ఇంటా ఉంటాడు. ఎట్లకించి ఇక్కడ రాకు వచ్చినా కాబట్టి నేను ఏదో ఒకటి తెలుసుకుని ఈ కంపెనీలకించి బయటకు వెళ్ళాలి, ఉత్తగా మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి తనైతే ఫిక్స్ అవుతాడు. వాళ్ళిద్దరు లిఫ్ట్ లో 19th ఫ్లోర్ కి వెళ్ళినారని తెలుసుకొని మత్సుబా 19th ఫ్లోర్ కి అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్తా ఉంటాడు. తర్వాత మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఇద్దరిని చూసినాం, గుర్తుకుంది, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే అందులో ఒక అబ్బాయిని అయితే ఎల్లైతే మత్సుబా కంపెనీ ఒక హెడ్ కి కొంచెం క్లోజ్ అవ్వమని చెప్పి పంపిస్తాడు. అండ్ ఈమెకేమో ఒట్సుబా కంపెనీలో సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయమని చెప్తాడు. తర్వాత మనం తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు, మనం కేర్ఫుల్ గా వీళ్ళనైతే ఫాలో కావాలి, ఎల్లు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే చెప్తా ఉంటాడు. ఇక్కడ ఇంకోవైపు మత్సుబా ఏమో ఆ ఒట్సుబా కంపెనీ వాళ్ళందరూ సీక్రెట్ గా కలిసి మాట్లాడుకునే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతాడు. మత్సుబా అయితే నేను ఎలాగో ఇక్కడ రాకు వచ్చాను, నేను ఖచ్చితంగా సాధించగలుగుతాను, నేను ఈ రాకు వచ్చిన కాబట్టి ఖచ్చితంగా కీరా గురించి తెలుసుకొని ఇక్కడికి వెళ్తా అని చెప్పి మోటివేట్ అవుతా ఉంటాడు. తనైతే అక్కడనే నిలబడి అక్కడ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇందామని ట్రై చేస్తా ఉంటాడు. బట్ అంతా లైట్ గా అనిపిస్తా ఉంటది. ఇక్కడనేమో మనం వెళ్ళేమో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం ఆ ఒట్సుబా కంపెనీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఎలాంటి డౌట్ రావద్దు, ఒకవేళ వాళ్ళకి గానీ డౌట్ వస్తే మనం ఆ కీరాని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అని ఎల్లైతే అక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్తా ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం వాడు సూపర్ మ్యాన్ అనుకొని ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉండు. అయితే అక్కడనే తనకి 2 వర్డ్స్ అయితే వినిపిస్తాయి. అవేంటంటే ఒక వర్డ్ వచ్చేసి చంపేయండి అని వినిపిస్తుంది, తర్వాత సెకండ్ వర్డ్ వచ్చేసి కీరా అని వినిపిస్తుంది. సో తనైతే ఏమనుకుంటాడంటే వాళ్ళు లోపల కీరా గురించి డిస్కషన్ చేస్తా ఉన్నారు, వీళ్ళకి కీరాకి ఖచ్చితంగా సంబంధం ఉంది అని చెప్పి తను కొంచెం సంతోషం అవుతా ఉంటాడు. తను అలా ఇంటుంటే ఒక్కసారిగా డోర్లు అయితే ఓపెన్ అయితే తను ఎంటర్ అయిపోతాడు లోపలికి. మత్సుబా అక్కడికి వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇక్కడ ఇంకోవైపు ఒటారే అయితే ఎల్లికైతే కాల్ చేస్తాడు. ఏం చెప్తాడంటే మత్సుబా అయితే తన ఎమర్జెన్సీ బెల్ అయితే యూజ్ చేసిండు, తను అలా యూజ్ చేయడం వల్ల తను ఎక్కడున్నా మనకి తెలిసిపోయింది, తను ఒట్సుబా కంపెనీలో ఉన్నాడు,
ఉంటాడు. దానికి వెళ్ళైతే ఈ మత్సుబా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ఇంకోవైపు మత్సుబా అయితే అక్కడ వాళ్ళకి దొరికిపోయింది కదా, అక్కడ నుంచి వాళ్ళ నుంచి తప్పించుకోనికైతే అతని పేరు మత్సుయి అని, తను ఒక హీరోయిన్ కి మేనేజర్ అని చెప్పి, మీరు ఈ హీరోయిన్ తోటి మీ కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారా? సో తర్వాత మత్సుబా చెప్పింది వాళ్ళనైతే మత్సుబాని అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికైతే రెడీ చేస్తారు. అంటే ఏమి జైలు తీసుకొని కట్టేసి గిట్టేసి ఏం లేదు మామ. అక్కడనే ఉన్న వాళ్ళలో ఇద్దరైతే మత్సుబాని అయితే పక్కకైతే తీసుకెళ్లి క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉంటారు. నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటారా అని అడగడానికి వచ్చావు కరెక్టే, బట్ తనని ఎందుకు నీ ఎంబడ తీసుకురాలేవు అనేది అడుగుతారు ఫస్ట్. దానికి మత్సుబా అయితే ఇలా చెప్తాడు, తను కూడా ఇక్కడికి వచ్చి ఉండేది కానీ ఇక్కడికి దగ్గరలోనే తనకి మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది, అందుకే నేను ఒక్కనే వచ్చానని అయితే చెప్తాడు. అలా తను చెప్పంగానే అప్పుడే తనకు ఒక కాల్ అయితే వస్తుంది. కాల్ చేసింది వాళ్ళంటే కాల్ చేసింది వెళ్ళు. ఆ కాల్ ని చూసినాక అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే స్పీకర్ అయితే ఆన్ చేసి మాట్లాడు నువ్వు అని చెప్తారు. కాల్ లేపంగానే ఇలా వస్తుంది, నేను అసాగిని ఎక్కడున్నావు మందేద్దామా అయితే మాట్లాడుతూ ఉంటాడు వెళ్ళు. లేదు లేదు ఇప్పుడు కుదరదు అని చెప్పి మత్సుబా అయితే చెప్తాడు. ఏంటి ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందా ఏంటి అని ఎల్లైతే అడుగుతాడు. దానికి మత్సుబా అయితే అవును మా ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, అందుకే నేను తాగలేకపోతున్నా, తను పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడు అని చెప్తున్నాడు అని చెప్పి ఎల్లైతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. సరే మరి తర్వాత మాట్లాడదాము అని చెప్పి ఎల్లైతే కాల్ అయితే కట్ చేస్తాడు. తర్వాత అక్కడనే ఉన్న ఇద్దరు ఆఫీసర్స్ అయితే మీసా తోటి అయితే అడ్వర్టైజ్ చేయించుకోనికి అయితే ఒప్పుకుంటారు. మత్సుబా అమాడా తోటి లేడు అనే విషయం కూడా ఎల్లికైతే అర్థమవుతుంది. తర్వాత లైట్ అయితే మీసాకైతే కాల్ చేస్తాడు, బట్ మీసా అయితే కాల్ లేపది. తర్వాత వెంటనే నువ్వు నాకు కాల్ చేయి అని చెప్పి ఒక వాయిస్ మెయిల్ అయితే పంపిస్తాడు. తర్వాత చీఫ్ అయితే వెళ్ళి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అయితే అడుగుతాడు. ఇప్పుడు ఒకవేళ మత్సుబా గాని చనిపోతే ఆ ఒత్సుబా కంపెనీ వాళ్ళకి కీరాకి సంబంధం ఉందనే విషయం కన్ఫర్మ్ అయిపోతుంది అని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో అయితే అంటాడు. ఇక్కడ ఇంకో వైపు ఇక్కడ ఈ ఆఫీసర్స్ కూడా అదే మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చింది నార్మల్ పర్సన్ కాదేమో, తను ఒక అండర్ కవర్ లో ఉన్న పోలీస్ ఏమో మనని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిండేమో. దానికి అక్కడనే ఉన్న ఒక ఆఫీసర్ ఏమంటాడంటే లేదు లేదు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎవరు కీరా కేసుని టేకప్ చేయట్లేరు, పోలీస్ అయ్యి ఉన్నాడు అని తనైతే అంటాడు. అప్పుడు అక్కడనే ఇంకొక అతను లేదు వాడు ఎవడైనా మనకు అవసరం లేదు, అతన్ని మనం ఇప్పుడు చంపేయాల్సిందే అనేది అంటాడు. తర్వాత మీసా అయితే చూపిస్తారు. మీసాకి లైట్ అయితే మెసేజ్ చేస్తాడు కదా కాల్ చేయి అని చెప్పి, అది చూసి మీసా అయితే చాలా సంతోషపడుతుంది. తను లైట్ తోటి మాట్లాడుతూ ఉంటే అప్పుడే మత్సుబా కూడా మీసాకి అయితే కాల్ చేస్తాడు. అది ఎల్లుకి కూడా తెలుస్తుంది. ఎల్లు అయితే ఇద్దరు ఒకటేసారి మాట్లాడమని అయితే చెప్తాడు. మత్సుబా అయితే మీసాకి ఒత్సుబా కంపెనీ వాళ్ళు మీతోటి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు అని అయితే చెప్తాడు. దానికి మీసా హ్యాపీ అవుతుంది. తర్వాత ఎల్లు అయితే లైట్ తోటి అంటాడు, లైట్ ఇప్పుడు మీసా మాత్రమే మత్సుబాని కాపాడగలుగుతుంది. తర్వాత మీసా అయితే తన ఫ్రెండ్స్ తన గ్యాంగ్ మొత్తం వేసుకొని ఒత్సుబా కంపెనీకి అయితే వెళ్తుంది. కాసేపు మనం అంతా ఎంజాయ్ చేద్దాం పదండి అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ ని వేసుకుని ఒక రూమ్ లోకి అయితే వెళ్తారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే ఎల్ అయితే ఒక ఆమెకి సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయమని చెప్తారు కదా, ఆమె అయితే అన్ని సీసీ కెమెరాస్ అయితే ఫిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు ఎల్లు వాళ్ళంతా అక్కడ ఆ రూమ్ లలో జరిగేదంతా చూస్తూ ఉన్నారనమాట కూర్చొని. తర్వాత మత్సుబా లేచి నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి తన ఫోన్ ని తన జోబులో పెట్టుకొని పరిగెత్తుకుంటా ఏదో ఆగదు అనుకుంటా, షూర్ ఉంది అనుకుంటా, సో తల వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. వాష్రూమ్ కి వెళ్ళి ఎల్లికైతే కాల్ చేసి ఎల్ నువ్వు ఇదంతా చూస్తున్నావు కదా, దానికి వెళ్ళు చూస్తున్నా చెప్పు అని అంటాడు. తర్వాత ఈ ఒత్సుబా కంపెనీ ఒక ఆఫీసర్ కీరా గురించి మాట్లాడుకోవడం తను విన్నాడని, తనకి ఇంకా వాళ్ళ పైన డౌట్ ఉందని చెప్పి వానికో వీళ్ళకి ఒకరి మీద డౌట్ ఉందని అయితే చెప్తాడు అనమాట. దానికి వెళ్ళైతే ఇలా అంటాడు, వాళ్ళు నిన్ను చంపబోయేదానికన్నా ముందే నువ్వే చచ్చిపో. అది నా తనేమో ఏంటి నేనే చచ్చిపోవాలన్నా. తర్వాత వెళ్ళైతే తనకు ఒక ప్లాన్ అయితే చెప్తాడు ఇలా చచ్చిపోవాలనేది. అక్కడికి మత్సుబా సాడ్ అయితే బయటకు వస్తాడు. తను అలా బయటకు వచ్చినాక ఫుల్ గా దాగి ఉంటాడు కదా, ఏం కంట్రోల్ లేనట్టు అరుస్తా ఉంటాడు. తను అలా అరుస్తుంటే తనని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడతారు. మత్సుబా అయితే డోర్లు ఓపెన్ చేసుకొని అలా డోర్ కార్నర్ కి వెళ్ళి అక్కడనే ఉన్న ఒక గోడ ఎడ్జ్ మీద అయితే నిలబడతాడు. తనకి ఏం కంట్రోల్ లేనట్టు మొత్తం ఇక ఒక రేంజ్ లో యాక్టింగ్ చేస్తాడు అనమాట. దాని మీకు ఎక్కి ఏదేదో చేస్తుంటే ఒక్కసారి మిస్ అయిపోయి కింద అయితే పడిపోతాడు. తను అలా కింద పడంగానే కింద ఫ్లోర్ లో ఒక బెడ్ అయితే పెట్టుంటారు, తన పైన అయితే దానిపైన అయితే పడతాడు. తర్వాత చీఫ్ అయితే ఒక రాయిని అయితే కిందకైతే ఎత్తేస్తాడు. సో అది కింద పడంగానే ఒక పెద్ద సౌండ్ అయితే అయ్యి తను కింద నిజంగానే పడిపోయి చనిపోయాడు అని చెప్పి ఆ మీద ఉన్న వాళ్ళైతే అనుకుంటారు. వాళ్ళు వెళ్ళి చూసే వారికి కింద ఒక డెడ్ బాడీ అయితే ఉంటది. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే వాళ్ళతో ఒక దొంగ పని చేస్తా ఉంటాడు కదా, వాన్ డెడ్ బాడీ అనమాట. అక్కడ వండుకొని ఉంటాడు. అక్కడనే ఇంకో వాళ్ళతో ఇంకొక దొంగ పని చేస్తారు కదా, ఆమె కాపాడని చెప్పి అంబులెన్స్ కి అయితే కాల్ చేస్తుంది. అక్కడికి అంబులెన్స్ అయితే వచ్చి ఆ బాడీని అయితే ఆ లోపలికి అయితే తీసుకెళ్తారు. తర్వాత అక్కడ ఉండడం అంతా సేఫ్ కదా అని చెప్పి ఆ కంపెనీ ఒక ఆఫీసర్స్ ఉన్నారు కదా వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోతారు. తర్వాత ఈ అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక అంబులెన్స్ అయితే వచ్చింది కదా, సో అందులో ఉండే డాక్టర్లు వాళ్ళంటే లైటింగ్ కయల్. సో ఫైనలీ మొత్తానికి వాళ్ళు మత్సుబాని అయితే కాపాడిరు. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్ లో కూడా వస్తుంది, మీసా అనే ఒక సెలబ్రిటీ ఒక మేనేజర్ తాగేసి గోడపైకి మేడపైకి కింద పడిపోయి చనిపోయిండు అని చెప్పి. ఇప్పుడు మనకు ఒక పర్సన్ చూపిస్తారు కదా, తనే ఒత్సుబా
కంపెనీ ఒక హెడ్ అన్నమాట. అప్పుడే తనకు ఒక అన్నోన్ నంబర్ నుంచి అయితే కాల్ అయితే వస్తది. కాల్ చేసింది ఇంకోలో కాదు, కాన్ మ్యానే. అదే ఎల్లో కొన్ని అపాయింట్మెంట్ చేసి ఉంటాడు చూడండి, తనకి హెడ్ కి క్లోజ్ గా నువ్వు అని చెప్పి తననమాట. తనైతే కాల్ చేసి ఎడాలో కాయిల్ తనే అనేది చెప్తాడు. మీకు ఎల్లో ఒక ఫేస్ కావాలని చెప్పి అడిగారు. నేను ఎల్లో ఒక ఫేస్ ని కనబెట్టాలంటే $2 million నాకు అడ్వాన్స్ కావాలి, అండ్ మొత్తం నాకు $8 million కావాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తా ఉంటాడు. తర్వాత వీళ్ళు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఎడాలో కాయిల్ ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడే ఒక అతను అయితే తను ఇంత మనీ డిమాండ్ చేస్తున్నాడు అంటే తనకి ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే తెలిసి ఉంటుంది. అప్పుడే ఒక అతను అక్కడ లేచి అయితే, నేను కీరా కాదు, నాకు ఇందులో కీరా ఎవడో సంబంధమే లేదు, నేను ఈ విషయంలో జోక్యం చేసుకొని జైలుకి వెళ్ళాలని అనుకుంటలేను అని చెప్పి అరుస్తా ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక అతను ఏమో, అంటే రేపు నువ్వే చావబోతున్నావేమో అనేది అంటాడు. అది నీ తనేమో, లేదు లేదు నేను ఊరికే సరదాకి జోక్ చేశా, నేను కూడా మీతోటే కలిసి ఉంటా అనేది అంటాడు. సో వాళ్ళంతా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. వాళ్ళు కూడా ఎడాడో కాయిల్ కి అయితే పే చేస్తే తను వాళ్ళ వైపే ఉంటాడని, తన సొంటి తెలివైన వారి అవసరం మనకి చాలా ఉంది, తను ఎంత అడిగినా మనం పే చేద్దాం అని చెప్పి వాళ్ళైతే ఫిక్స్ అవుతారు. తర్వాత ఎల్ ఒక లేడీని అయితే అపాయింట్ చేసింది కదా, తను ఎల్లికైతే కాల్ చేసి, ఎల్ ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటది అనుకున్నా, ఇక్కడ నేను ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటదేమో అనుకున్నా, కానీ ఇక్కడ సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది, చిన్నగా డిటెక్టివ్స్ ఏమీ లేవి ఇంతగా అసలు అని చెప్తా ఉంటది. అది నాక మర్చుబ్ అయితే, నేను ఆఫీస్కి వెళ్ళి 1 week అవుతుంది, అన్ని చాలా స్మూత్ గా జరుగుతున్నాయి, అన్ని చాలా మంచిగా పోతున్నాయి అని ఎగ్జైట్ అవుతా ఉంటాడు. దాని తర్వాత ఎల్ అయితే వీళ్ళలోనే ఒక కీరా ఉన్నాడు అనేది అంటాడు. అప్పుడే చీఫ్ అయితే, అవును వీళ్ళు మొత్తం 8 మెంబర్స్ ఉండాలి కదా, 7 మెంబర్స్ ఉన్నారు ఏంటి అని చీఫ్ అయితే అడుగుతాడు. సో ఇక్కడికి 19th ఎపిసోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మండే 20th ఎపిసోడ్ వస్తుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. ఛానల్ లో వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.